మీడియా మిత్రులందరికీ నమస్కారం. అందరినీ నిన్నే కలుసుకున్నాను, మళ్ళీ కలుసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. అండ్ గత వైభవం సినిమా గురించి నాకు అషిక చెప్తూ ఉంది. అండ్ కాల్ చేసి తప్పకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి రావాలని కానీ తను అడగటం, నేను వచ్చేయటం వెంటనే జరిగిపోయింది. అండ్ దానికన్నా ముఖ్యంగా నాకు ఈ మెనీ లైఫ్స్ మెనీ జనరేషన్స్ గత జన్మల సినిమా అంటే చాలా ఇష్టం. అది నాకు నాన్నగారి సినిమా మోగ మనసులు సినిమాతో బాగా పరిచయము. దాని తర్వాత నేను కూడా అదే ఇష్టంతో జానకి రాముడని రాఘవేంద్రరావుతో సినిమా చేశాను. 2 సినిమాలు చాలా సూపర్ హిట్ అయ్యాయి. జన్మలు అనేది మన కల్చర్లో ఉండిపోయిన ఒక కథ. ఇది ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. మనం మాటలతో కూడా అంటూ ఉంటాం, ఏదో జన్మలో నేను కలిసి ఉంటానులే, లేకపోతే ఎప్పుడో ఏదో పాపం చేసి ఉంటానులే, లేకపోతే ఎప్పుడో ఏదో మంచి చేసి ఉంటానులే అని. సో ఇట్ సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇందాక నేను దుష్యంత్తో మాట్లాడుతున్నప్పుడు ఇది 4 generations కథ అని విన్నాను. అండ్ ట్రైలర్ చూస్తుంటే ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది దుష్యంత్. అండ్ ఐ హర్డ్ ఇట్స్ యువర్ ఇంట్రడక్టరీ ఫిలిం అండ్ డెబ్యూ ఫిలిం. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ కెన్ ఇమాజిన్ ఎంత నర్వస్గా ఉన్నామో ఐ కెన్ జస్ట్ ఇమాజిన్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇట్ లుక్స్ ఫ్యాంటాస్టిక్ ఆన్ స్క్రీన్. అండ్ సాంగ్ ఈజ్ ఆల్సో సో హాంటింగ్ and all of that. And my dear Ashika, where are you? and I wish you all the best, Amma. And that I can see how much both of you emotionally are connected to this film. I can see that, and I wish you all the best. Cinema baga adali. And I always నిన్ను చూసినప్పుడల్లా అనుకుంటూ ఉంటాను ఎంత చక్కని యాక్ట్రెస్ అని. And you are such a wonderful actress. Not just because you did my film, I've seen your other works also. I wish you all the success, wish both of you all the success. And Deepak garu, and I wish you all the best. And meerunni ee cinemalo you are distributing it. All the best. Hanuman lanti cinema distribute chesaru, inke undi. And William, the visuals look fantastic. God bless, and I wish this film become a big blockbuster. థ్యాంక్ యూ. మన గత వైభవ ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగులో చేయాలని అనుకున్నప్పుడు ఈ సినిమాని చాలా ఎమోషనల్గా కనెక్టెడ్ అయ్యి ఇట్స్ అ వెరీ సోల్ఫుల్ అండ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ ఈ ఫిలిం చేశాము. సో ఎవరిని పిలవాలి ఈ సినిమా ఈవెంట్కి విత్ హార్ట్ఫుల్ విషెస్ ఎవరు మా ఈవెంట్కి వచ్చి విష్ చేస్తారని అనుకున్నప్పుడు ద ఓన్లీ నేమ్ దట్ ఐ కుడ్ ఫిగర్ అవుట్ అండ్ ద ఓన్లీ నేమ్ ఆల్ ఆఫ్ అస్ యాజ్ అ టీమ్ కుడ్ థింక్ ఆఫ్ ఇస్ అవర్ కింగ్ నాగార్జున గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లైక్ నాసామిరంగా చేసేటప్పుడు కూడా ద మ్యాన్ యూ హ్యావ్ బిన్, ద జెంటిల్మ్యాన్, ద చార్మర్. And also with good heart to support a film. I think we needed a personality like this, a star value like this to come and support our film. Sir eppudu he's always been excited about new content and new scripts. So when I asked him, sir, can you come and do this event for us, he just said definitely Ashika for you. And also after sending the teaser and everything, he really loved it. So I think, for youngsters like this, your love and support is definitely important. And thank you so much for coming today and gracing this event. Lots and lots of love to you, sir. అందరికీ నమస్కారం సార్. నాకు ఫస్ట్ చెప్తున్నాను సార్, నాకు తెలుగు రాదు. అండ్ యూఆర్ ఆల్సో స్టాండింగ్ నెక్స్ట్ టు మీ, ఇంకా రాదు ఇప్పుడు. సో ఫస్ట్లీ కొంతమందిని దూరం నుంచి చూసి అభిమానం ఉంటుంది, కానీ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం చూసి అది అభిమానం తగ్గిస్తుంది. కానీ ఇంకొంతమందికి దూరం నుంచి చూసాము, కానీ వాళ్ళు మీట్ అయినప్పుడు వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ వ్యక్తిత్వం చూసినప్పుడు అభిమానం పెరుగుతుంది. అలాంటి ఒక వ్యక్తి మన నాగార్జున గారు సార్.
అండ్ ఇట్స్ రియలీ నైస్ దట్ యాక్చువల్లీ ఆఫ్టర్ 35 years వాళ్ళ ఐకానిక్ సినిమా శివ రిలీజ్ అవుతుంది, అది కూడా November 14th. ఈ టైంలో వాళ్ళు ఇక్కడ గత వైభవ ప్రమోట్ చేయడానికి వచ్చారు. దట్ షోస్ నాగార్జున గారు అంటే ఏమని దట్ ఇట్ సెల్ఫ్ షోస్. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీఈస్ హియర్ అండ్ బ్లెస్సింగ్ అస్. అది నా అదృష్టమో ఏనో నాకు తెలీదు. బిగ్ బాస్ ఇండియాలోనే చాలా పెద్ద ప్రోగ్రామ్. కన్నడలో కిచ్చా సుదీప్ గారు చేస్తున్నారు, ఇక్కడ మన నాగ్ సార్ చేస్తున్నారు. అక్కడ మన ట్రైలర్ రిలీజ్ కూడా కిచ్చా సుదీప్ సార్ చేశారు, ఇక్కడ నాగ్ సార్ వెళ్ళి వచ్చి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇదన్నీ నా భాగ్యమే. గత వైభవం ఒక 4 generations 4 different జన్మాలకి స్టోరీ. మనం మూవీ చూసాను సార్, అది లాస్ట్లో ఏఎన్ఆర్ గారికి ఒక హీ సిట్స్ ఇన్ ద కార్ అండ్ స్మైల్స్. దట్ స్మైల్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ సార్. సో ఆ మూవీ కూడా పునర్జన్మ కథ అలాగే ఉంది. సో గత వైభవం కూడా ఒక పునర్జన్మ కథ. ఇక్కడ దేవలోక క్షీరసాగర మదనం, అక్కడ దేవలోక, దాని తర్వాత ఒక పోర్చుగల్లో వాస్కోడగామా ఇండియాకి సీ రూట్ డిస్కవర్ చేసిన ఒక ఎపిసోడు. ఆ తర్వాత 20th centuryకి ఒక కోస్టల్ రీజన్లో ఒక డీప్ రూటెడ్ సౌత్ ఇండియన్ కల్చర్కి లవ్ స్టోరీ. ఇదన్నీ ప్రెసెంట్ డేకి ఒక VFX సూపర్వైజరు, అండ్ ఇదన్నీ ప్రెసెంట్ డేకి కనెక్టెడ్. సో దట్ ఈస్ ద స్క్రీన్ ప్లే ఆఫ్ గత వైభవ. సో ఇట్స్ అ వెరీ బిగ్ క్యాన్వాస్ ఫిల్మ్. యూ కమ్ విత్ లాడ్ ఆఫ్ హోప్. అండ్ నాకు తెలుసు తెలుగు ప్రేక్షకులు ఎక్కడి నుంచి వచ్చాము, ఏ భాష మాట్లాడతాము, ఈ మూవీ ఎక్కడి నుంచి వచ్చాము, ఇదన్నీ మీరు చూడరు. ఒక మంచి సినిమా వస్తే మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. ఇదన్నీ చాలాసారి ప్రూవ్ చేశారు. సో వీఆర్ కమింగ్ హియర్ విత్